హలో ఫ్రెండ్స్, తెలుగు లైఫ్ స్టోరీ. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఎక్కడో ఎప్పుడో ఏదో జరిగిందని పట్టుకు వేలాడకుండా దాన్ని మీ మనసులో నుంచి తుడిచివేయండి. ఎవరి మీద మీ కోపం, ద్వేషం ఇవన్నీ మిమ్మల్ని ముందుకు పోకుండా అడ్డుకోవడలే తప్ప మీరు సాధించేది ఏమీ లేదు. వీటిని పెంచి పోషించడం వల్ల మీరు అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారనే సంగతి మీకు తెలియదు. ఎస్, ఒక్కొక్క తీవ్రమైన ఆలోచనకి ఒక రకమైన జబ్బును మనమే కొని తెచ్చుకుంటున్నాము. మీరెప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతులే. ముందుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని క్షమించండి. తర్వాత వారిని ప్రేమించడం మొదలుపెట్టండి. మీ ప్రేమను వారి మనసుల్ని తాకి వారిలో ప్రేమత్వత్వం మొదలవుతుంది. అప్పుడే ఈ ప్రకృతి సంతోషిస్తుంది. దీనివల్ల శాంతి ఏర్పడుతుంది. ఇప్పుడు మీ మనసు తేలికవుతుంది. ఇక ప్రశాంతమైన మనసుతో మీరు ఏదైనా సాధించవచ్చు. మీరు గమనించినట్లయితే ఒకరు మనల్ని తిట్టినప్పుడు మనకు కోపం వస్తుంది. ఆ కోపంలో మనం ఏదేదో మాట్లాడుతుంటాం. అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కోపంలో వచ్చే మాటలను కంట్రోల్ చేసుకోలేకపోతే మన క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది. అలా బ్యాడ్ అయినప్పుడు ఇన్ని రోజులు మంచిగా ఉన్న కాపాడుకుంటున్న క్యారెక్టర్ని ఆ కోపం వల్ల బయటపడుతుంది. ఒకవేళ మీరు మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడుతుంటే, తిడుతుంటే మీరు పట్టించుకోకండి. ఎందుకంటే తిట్టిన వాళ్ళే దేవుళ్ళతో సమానం అనుకొని వదిలేయండి. అలా అయితేనే మీరు పైకి ఎదుగుతారు. ఎందుకంటే తిట్టిన ప్రతి ఒక్కడు మన మంచి కోరాలని లేదు. కొందరు మంచి కోరుకుంటారు, కొందరు చెడు కోరుకుంటారు. మనం చేసిన వీడియోలో కానీ కొన్ని లైఫ్లో కూడా చూసుకోండి, ప్రతి ఒక్కటి నచ్చాల్సిన అవసరమే లేదు. మనం చేసుకుంటూ పోవాలి. ఏదో ఒకరోజు వాళ్ళకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మనల్ని తిట్టిన వాళ్ళని వాళ్ళు మంచిగా ఉండాలని మీరు ఎప్పుడూ కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెడుగా ఉన్నారని మీరు చెడుగా ఉండకండి. మీ క్యారెక్టరే వేరు. మీరు అందరికన్నా భిన్నంగా ఆలోచించండి. అప్పుడే మీరు ఎదుగుతారు. వాళ్ళు తిట్టారని మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వదిలేయండి. మీ పని మీరు చూసుకోండి. సక్సెస్ ఆటోమేటికలీ వచ్చేస్తుంది. వాళ్ళు చెడు ఉన్నారని మనము అలా చేస్తే మనకే బ్యాడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా తిట్టకండి, గొడవ పడకండి. వాళ్ళు తిడితే వాళ్ళే పెద్దవాళ్ళని వదిలేయండి అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.